ముందు అనంతమైన సముద్రం, వెనుక ఓటమి భయం. రాముడి దూత ఇక్కడే ఆగిపోతాడా? సీతమ్మ జాడ తెలిసింది. కాని మధ్యలో మృత్యువులాంటి అగాధ సముద్రం అడ్డుగా ఉంది. ఆ గుంపులో ఒక యోధుడు మౌనంగా ఉన్నాడు. హనుమంతుడు. తన శక్తిని తనే మరిచిన ఒక ఖైదీ. బాల్యపు అల్లరి, మునుల శాపం. తాను ఎవరో హనుమంతుడు పూర్తిగా మర్చిపోయాడు. అంగదుడు నిరాశ చెందాడు. వానర సైన్యం ఆశలు వదులుకుంది. అంతా అయిపోయిందా? అప్పుడు ఇసుకపై భారమైన అడుగులు పడ్డాయి. వృద్ధ జాంబవంతుడు ముందుకు వచ్చాడు. ఆయన కళ్లలో యుగాల జ్ఞానం ఉంది. హనుమ, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? జాంబవంతుడి గొంతు మెరుపులా వినిపించింది. నువ్వు వాయుపుత్రుడివి, కేసరి నందనుడివి. నువ్వు చిన్నప్పుడే సూర్యుడిని పండులా మింగిన మహావీరుడివి. ఆ మాటలు వింటుంటే శాపం విడిపోయింది. హనుమంతుడి శరీరం పర్వతంలా పెరగడం మొదలైంది. ఒక గర్జన, భూమి కంపించింది. హనుమంతుడు ఇప్పుడు పర్వతం కంటే ఎత్తుగా ఎదిగాడు. ఆయన ఎగిరాడు. సముద్రం చిన్నదైపోయింది. లంక గోడలు వణికిపోయాయి. మనకు కూడా ఒక జాంబవంతుడు కావాలి. మనం ఎవరో గుర్తు చేసే ఒక గొంతు కావాలి. మీలోని శక్తిని నిద్రలేపండి. ముందు అనంతమైన సముద్రం,